సో స్క్వాట్స్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే మాస్టర్బేషన్ గురించి నువ్వు కూడా చెప్పు బ్రో. హౌ టు ఓవర్కమ్ ఆఫ్ ఇట్. ఎక్కువ డెప్త్కి వెళ్తున్నారు ఆ ఫామ్ కరెక్ట్గా లేకుండా. ఫర్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ టుక్ టు రెడ్యూస్ ఫ్యాట్. మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ బిల్డ్ చేసుకుంటా కట్ చేయాలి. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ లెగ్ డే అనమాట. ఇప్పుడైతే స్టేర్స్ నడుచుకొని వెళ్తున్నా, ఎందుకంటే కొంచెం లెగ్ డే రోజు ఒక 3 floors పైన జిమ్, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి వార్మప్ లా అయింది. అండ్ ఆల్సో టైం వచ్చేసి అరౌండ్ 2:33 అవుతుంది. ఎండలు అయితే మామూలుగా లేవు, దోలు తీరిపోతుంది. స్టే హైడ్రేటెడ్ గైస్, వాటర్ మంచిగా తాగండి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ వాటర్ మిలాన్, మస్క్ మిలాన్, వెజిటేబుల్స్, కుకుంబర్ ఇవన్నీ తీసుకుంటూ ఉండండి. ఇట్స్ గుడ్ ఫర్ యూ. సో ఇప్పుడైతే జిమ్కి వెళ్ళేసి ఇన్స్టా నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి, వాటి గురించి డిస్కస్ చేస్తా. లెగ్ వర్కౌట్ చేద్దాం, వర్కౌట్ చేస్తా మాట్లాడుకుందాం. సో స్క్వాట్స్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ఫామ్. మీరు బ్యాక్ స్ట్రైట్గా ఉంచుకోకుండా ఇలా ముందుకు లీన్ ఫార్వర్డ్ అవుతే లోడ్ అనేది బ్యాక్ బోన్ మీద పడిద్ది. అలా కాకుండా బ్యాక్ ఎప్పుడు స్ట్రైట్ ఉండాలి. సో మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు మెయిన్గా ఫామ్ మీ బ్యాక్ అనేది స్ట్రైట్ ఉంచండి, ముందుకి ఇంజ్ అవ్వకండి. అండ్ ఆల్సో మీ ఫీమర్ లెంత్ బట్టి మీ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ డిపెండ్ అయి ఉండిద్ది. మీరు ఎక్కువ కిందకి వెళ్తుంటే మీకు బ్యాక్ పెయిన్. సో అంత కిందకి వెళ్ళకండి, ఇక్కడతో ఆపేయండి. ఫీమర్ లెంత్ అనేది ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కిందకి వెళ్ళలేరు. అండ్ ఆల్సో మీరు వెయిట్స్ హెవీ వేసినా కానీ ఎక్కువ కిందకి వెళ్ళలేరు, బ్యాక్ మీద లోడ్ పడిద్ది బ్యాక్ పైన. మీ ఫామ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీ కోర్ని టైట్ ఉంచండి స్క్వాట్స్ చేసేటప్పుడు. వార్మ్ సెట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ వర్కింగ్ సెట్. సో అందరూ కొంచెం వెయిట్స్ హెవీ వేసినప్పుడు బెల్ట్ ఎందుకు పెట్టుకుంటారంటే మన కోర్ స్ట్రైట్గా ఉండాలని. ఓకేనా, మన కోర్ స్టేబుల్గా ఉంటేనే మనం ప్రాపర్గా లిఫ్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వర్క్ ఆన్ యొక్క ప్లాంక్ కానీ అండ్ ఆల్సో క్రంచెస్, ఇవన్నీ మన కాంపౌండ్ మూమెంట్స్లో హెల్ప్ అవుతాయి. మన కోర్ స్ట్రాంగ్ ఉంటే కాంపౌండ్ మూమెంట్స్కి హెల్ప్ అయ్యిద్ది. సో మనకు వచ్చిన ఒక క్వశ్చన్ అయితే మాస్టర్బేషన్ గురించి నువ్వు కూడా చెప్పు బ్రో. హౌ టు ఓవర్కమ్ ఆఫ్ ఇట్. సో బయలాజికల్గా ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్, కానీ మీరు దానికి ఎడిక్ట్ అవుతే కనుక ఇట్ ఎఫెక్ట్స్ యువర్ మైండ్ సెట్. హౌ టు ఓవర్కమ్ ఆఫ్ ఇట్ అంటే ఇట్ గివ్స్ ఏ ఫేక్ డోపమైన్ అనమాట. సో ఇట్స్ నాట్ ఏ రియల్ థింగ్, ఇట్ గివ్స్ ఫేక్ డోపమైన్. సో డోపమైన్ కోసం దానికి ఎడిక్ట్ అయ్యే బదులు go and do a great workout which gives you a real dopamine. Do some workouts, go for a long walk, read books. మీకు ఆ థాట్ రావడానికి ట్రిగరింగ్ ఏ ఎలిమెంట్స్ కొన్ని ఉంటాయి. కొన్ని టైప్ ఆఫ్ కంటెంట్ కావచ్చు, మీరు ఫోన్లో ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసేటప్పుడు ట్రిగర్ అయ్యే కంటెంట్ అవ్వచ్చు. అలాంటివన్నీ అవాయిడ్ చేయండి, సీదా బ్లాక్ చేసేయండి అలాంటి కంటెంట్. బీ లిటిల్ బిట్ మెంటల్లీ స్ట్రాంగ్, గెట్ డీవియేటెడ్, బికమ్ బిజీ, హ్యావ్ ఏ గోల్, హ్యావ్ ఏ పర్పస్, వర్క్ ఆన్ ఇట్, బికమ్ బిజీ. సో ఖాళీగా ఉంటే మనకి ఎక్కువగా అలాంటి థాట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బికమ్ బిజీ, హ్యావ్ ఏ గోల్, వర్క్ ఆన్ ఇట్. సో ఇప్పుడే నేను ఈ లెగ్ ఎక్స్టెన్షన్స్ చేయడానికి వచ్చా. చూడొచ్చు ఆల్రెడీ వేరే వాళ్ళు సెట్ చేసి పెట్టుకున్నారు. మీకు తగ్గట్టు మిషన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు వర్కౌట్ చేయడానికి వెళ్ళినప్పుడు అవి ఒక ఆర్డర్లో ఫిక్స్ అయి ఉంటాయి, అలా చేసేయకండి. స్క్వాట్స్ చేసేటప్పుడు పెయిన్ వస్తే ఇమీడియట్గా చూసుకోండి మీరు ఫామ్ కరెక్ట్గా చేస్తున్నారా, వెయిట్స్ ఎక్కువ అయినాయా, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఎక్కువ డెప్త్కి వెళ్తున్నారా, ఫామ్ కరెక్ట్గా లేకుండా హెవీ వెయిట్స్ చేస్తున్నారా. మీరు కనుక హెవీ వెయిట్స్ చేసి ఫామ్ సరిగ్గా లేకుండా పుష్ చేశారనుకోండి, ఇంజురీస్ అవుతాయి. సో బ్యాక్ పెయిన్ అనేది మీ క్వాడ్, హ్యామ్స్ట్రింగ్స్ అండ్ ఆల్సో గ్లూట్స్ అండ్ కాఫ్, మీ లెగ్స్ని, ఓవరాల్ మజిల్ గ్రూప్స్ని, ఓవరాల్ లోవర్ బాడీని డెవలప్ చేయడానికి మీరు బార్బల్ స్క్వాట్సే చేయాల్సిన పని ఏం లేదు. మీకు కావాలంటే పెండ్యులమ్ స్క్వాట్స్ చేయండి, యాక్స్ స్క్వాట్స్ చేయండి, లేదా ఇలా ఐసోలేషన్ మూమెంట్స్ చేయండి. సేఫర్ దెన్ స్క్వాట్స్ కదా. అండ్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ బిల్డింగ్ దోస్ మజిల్స్. మీ పర్పస్ ఏంటో చూసుకోండి. మీరు పవర్ బిల్డర్ అయితే మీరు స్క్వాట్స్ చేయాలి, మెల్లగా ప్రోగ్రెస్ అవ్వండి. మీరేం పవర్ బిల్డర్ కాదు. అలాంటప్పుడు మీరు వెళ్ళి స్క్వాట్స్ హెవీ 1 rep మ్యాక్స్
కొట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల రిస్క్ మీకే కదా. సో క్వాడ్స్ అనేవి హెవీ వెయిట్స్ వేసుకొని చేస్తే రిస్క్ ఎక్కువ ఉండిద్ది. సో ట్రై డూయింగ్ మోడరేట్ వెయిట్స్. హెవీ వెయిట్స్ కూడా చేయండి, బట్ డూ ఇట్ విత్ కరెక్ట్ ఫార్మ్ అండ్ టెక్నిక్. అండ్ ఆల్సో పవర్ బిల్డర్స్ కూడా ఓన్లీ హెవీ వెయిట్సే 1 rep మ్యాక్స్లే కొట్టరు. వాళ్ళు కూడా ఐసోలేషన్ మూమెంట్స్ చేస్తారు, హైపోట్రఫీ ట్రైన్ చేస్తారు. సో యూ హ్యావ్ టు డూ యువర్ ఐసోలేషన్ మిషన్ మూమెంట్స్ ఆల్సో టు బిల్డ్ స్ట్రెంగ్త్ అండ్ మజిల్. సో మనకి ఇంకో క్వశ్చన్ ఏమి వచ్చిందంటే, బ్రేక్ఫాస్ట్ ఈజ్ కంపల్సరీ వితౌట్ కార్బ్స్, జస్ట్ ఐ వాంట్ టు టేక్ ప్రోటీన్ షేక్, ఆఫ్టర్నూన్ ఐ ఇంక్రీజ్ మై రైస్. సో బ్రేక్ఫాస్ట్లో కార్బ్స్ కంపల్సరీగా, నేను ఓన్లీ ప్రోటీన్ షేక్ తీసుకుంటా, ఆఫ్టర్నూన్కి కార్బ్స్ ఇంటేక్ పెంచుతా రైస్లో. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ గోల్. సో బ్రేక్ఫాస్ట్లో మీరు కార్బ్స్ స్కిప్ చేసి ఓన్లీ ప్రోటీన్ ఇంటేక్ కూడా తీసుకోవచ్చు. సో డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్, బేస్డ్ ఆన్ రికవరీ, బేస్డ్ ఆన్ యాక్టివిటీ. For how many years it took to reduce fat and build muscle? Great progress. సో నేను ఇదివరకు అయితే బాగా ఒబీస్ ఉండేవాడిని. సో మనకున్న ఫ్యాట్ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉండిద్ది. మన బాడీ ఫ్యాట్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ టైం తీసుకొని మెల్లగా ఫ్యాట్ అనేది కట్ చేయాలి. మజిల్ లాస్ అవ్వకుండా మజిల్ బిల్డ్ చేసుకుంటా కట్ చేయాలి. కాదని క్రాష్ డైటింగ్ చేస్తే మజిల్ లాస్ అయ్యిద్ది, మన మెటబాలిక్ హెల్త్ డ్యామేజ్ అయ్యిద్ది. ఆల్సో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. మీ ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయ్యిద్ది, ఎయిర్ స్కిన్ క్వాలిటీ మొత్తం తగ్గిపోద్ది, ఎనర్జీ లెవెల్స్ బాగా డ్రాప్ అయిపోయి. సో అలా కాకుండా ఎంత టైం కావాలో అంత టైం తీసుకొని స్లోగా డ్రాప్ చేయండి వితౌట్ లూజింగ్ ఎనీ మజిల్. ఐ స్టార్ట్ డూయింగ్ వర్కౌట్స్ ఒక 4 to 5 years అవుతుంది నేను వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసి. అండ్ ఎస్, మజిల్ బిల్డింగ్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. ఒక 4-5 monthsలో డీసెంట్ అమౌంట్ ఆఫ్ మజిల్ బిల్డ్ అయ్యింది. స్టార్టింగ్లో ఇయర్స్ ఇన్ టు ద ప్రోగ్రెస్ మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో డౌన్. సో మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది కొంచెం స్లో ప్రాసెస్. సో ఫాస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ స్పోర్ట్. సో వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక 30 to 40 minutes కార్డియో చేస్తా, సైక్లింగ్. సో మీరు ఇక్కడ దాకా వీడియో చూసుకుంటే వీడియో నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటే ఉండాలనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అండ్ ఆల్సో మేక్ షూర్ యూ ఫాలో ఆన్ మై ఇన్స్టాగ్రామ్. డైలీ అప్డేట్స్ ఇస్తాం.